ఎండి చేపలండి చేసుకొని తినడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఎలా చేయాలో చూడటానికి మీరు రెడీగా ఉన్నారా? ఏం లేదండి, ఇంటి ముందుకు ఒక ఆవిడ వచ్చింది ఎండి చేపలు రొయ్యలు అని చెప్పేసి. నేను 2 తీసుకున్నాను, రొయ్యలు తీసుకున్నాను, ఎండి చేపలు తీసుకున్నాను. సో 50 రూపీస్ అంట. అన్నీ తీసేసుకున్నాను. అసలుకే నీసు ముచ్చోళ్ళం కదా, ఏదైనా కనిపిస్తే తీసుకోకుండా ఎలా ఉంటాము. ఫాస్ట్గా తీసుకున్న తెల్లారే వండాను నేనైతే. ఫస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. తర్వాతకి ఇలా వాటర్లో నీట్గా వాష్ చేయండి. తల తీసేయాలి, తల ఈకలు తోక తీసేయాలి. ఎందుకంటే కొంచెం ఇసుక అనేది తగులుతూ ఉంటుందన్నమాట. ఇలా తీసాక ఇలా అవుతాయి. నాకైతే తీస్తున్నంతసేపు ఒక ముళ్ళు అయితే కుచ్చుకుందండి. జాగ్రత్తగా తీయండి తీసేటప్పుడు. ఇలా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఇవి మగ్గిన తర్వాతకి కొన్ని టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే సరిపడా వండుతున్నాను మాకు కర్రీ. చూసారు కదా, ఇలా టమాటా మొత్తం మగ్గిన తర్వాతకి ఇప్పుడు మనం కొంచెం పసుపు. ఎండి చేపలు రొయ్యలు అయితే బాగానే చేస్తానండి నేనైతే. టేస్ట్ కూడా అదిరిపోతుందన్నమాట. నాతో పాటు మా హస్బెండ్ కూడా చాలా నీసు ముచ్చోడు అన్నమాట. ముక్కలేందే ముద్ద దిగదు మాకైతే. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొద్దిసేపు కలిపాక మూత పెట్టేయండి. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఎండి చేపలు వేసుకుందాం. తల తీసేయాలండి. తల తీయకుండా వేస్తే ఏమవుతుంది అంటే ఇసుక తాకుద్ది అన్నమాట. కొంచెమైనా కొద్ది గొప్ప తాకుద్ది. అందుకే నేను తల ఖచ్చితంగా తీసే వేస్తాను. ఎండు చేపల్ని కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాతకి ఒక 10 మినిట్స్ అయ్యాక మనకి సరిపడా ఉప్పు, కారం, మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. గుమ్మగుమ్మలాడే ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు సూప్ ఇష్టపడితే కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుందండి. ఇష్టం లేకపోతే వాటర్ స్కిప్ చేయండి. వాటర్ యాడ్ చేశాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఫైనల్గా అయితే కొద్దిగంత కొత్తిమీర వేసుకోండి. ఇంతే, సింపుల్ ఎండు చేపల కూర.